జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ సంక్రాంతికి స్టార్ హీరోల చిత్రాలతో తెలుగు బాక్స్ ఆఫీస్ కలకల్లాడింది. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా స్వామిరంగ ఈ 4 చిత్రాలు గ్రాండ్గా విడుదలయ్యాయి. ఇక సైంధవ్ మంచి టాక్ తెచ్చుకుంది ఈ సంక్రాంతికి. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్ సంపాదించింది. వెంకటేష్ కెరీర్లో 75వ సినిమా ఇది. ట్రెండ్కి తగ్గట్టు కొత్త తరం యాక్షన్ కథతో చేసిన సినిమా కావడం, సంక్రాంతి బరిలో నిలవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రచార చిత్రాలు వాటిని మరింత పెంచాయి. యాక్షన్ కథే అయినా వెంకటేష్ మార్క్ కుటుంబ నేపథ్యం కూడా ఇందులో కీలకంగా మారింది. ఈ సినిమా 15వ రోజు కలెక్షన్స్ ఎంత తీసుకువచ్చింది, 16వ రోజు కలెక్షన్స్ ఏ మేరకు తీసుకురానుందనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ని బట్టి చూద్దాం. ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్, పాజిటివ్ రివ్యూలతో తొలి రోజు దూసుకుపోయింది. 6 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చింది. రెండో రోజు అదే జోరుతో 5 కోట్ల రూపాయలు, మూడో రోజు 4 కోట్ల రూపాయల వరకు తీసుకువస్తే 7వ రోజు 2 కోట్ల 25 లక్షల వరకు తీసుకువచ్చింది. 14వ రోజు 1,25 లక్షలు, 15వ రోజు 1,50 లక్షల రూపాయల వరకు తీసుకువచ్చింది. ఆక్యుపెన్సీ చూస్తే సినిమాకి 22% వరకు కనిపిస్తోంది. హనుమాన్, గుంటూరు కారం, నా సామరంగా ఉన్న ఈ సినిమాకు కూడా పాజిటివ్ టాక్ రావడం, కంటెంట్ చాలా మందికి నచ్చుతోంది. ఆక్యుపెన్సీ క్రమంగా పెరిగింది. ముందు సినిమా థియేటర్ల కొరత అనేది కాస్త ఇబ్బంది పెట్టినా తర్వాత నెమ్మదిగా సినిమా థియేటర్లు కూడా పెరుగుతూ వచ్చాయి. ఇక 4 సినిమాలు థియేటర్లను పంచుకుంటున్నాయి. ఇప్పుడు ఓవర్సీస్లో కూడా 13 నుంచి 14% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. 16వ రోజు ఆక్యుపెన్సీ బాగానే పెరుగుతూ వచ్చింది. వీకెండ్ కావడంతో మరో 2 కోట్ల రూపాయల వరకు కలెక్షన్ రావచ్చు అంటున్నారు. దీంతో 40 కోట్ల వసూళ్ల మార్కు చేరుకోవచ్చు ఈ సినిమా. కొత్త తరం యాక్షన్ సినిమాలతో సీనియర్ హీరోలు గట్టి ప్రభావం చూపిస్తున్న రోజులివి. బాలీవుడ్లో షారుఖ్ మొదలు విక్రమ్తో కమల్ హాసన్, జైలర్తో రజనీకాంత్ చాలామంది ఈ తరహా సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేశారు. విక్టరీ వెంకటేష్ కూడా తన 75వ చిత్రం కోసం ఇలాంటి కథనే ఎంచుకోవడంతో ప్రత్యేకమైన ఆసక్తి అభిమానుల్లో ఏర్పడింది. వెంకటేష్ స్టోరీ ఎంపిక బాగుంది. ఆయన దర్శకుడు చూపించిన విధానం కూడా మెప్పించింది అభిమానులను, సినిమా ప్రియులను. వెంకటేష్ చేసిన యాక్షన్ ఘట్టాలు, ఆయన స్టైలిష్ లుక్, నవాజుద్దీన్ సిద్దికీ పాత్ర కూడా చాలా బాగుంది. యాక్షన్ అవతారంలో వెంకటేష్ కనిపిస్తే ఎలా ఉంటుందో ఇదివరకు ఆయన సినిమాలు చాలా చూసాం. ఇందులో మరింత స్టైలిష్గా కనిపించారు ఆయన. ఆయన చేసిన పోరాట ఘట్టాలు మరింత ఆకట్టుకున్నాయి. భావోద్వేగాలతో కూడిన సన్నివేశాల్లో తనదైన ముద్ర వేశారు. శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా, రుహానీ శర్మ, ముఖేష్, జయప్రకాష్ పాత్రల పరిధి మేరకు అద్భుతంగా నటించారు. చెప్పాలంటే నవాజుద్దీన్ సిద్దికీ పాత్రను డిజైన్ చేసిన విధానం అద్భుతం. గమ్మత్తుగా కనిపిస్తూ భయపెడుతూ ఉంటారు. సినిమాకి ఫిబ్రవరి 15 వరకు తిరుగులేదని, వసూళ్లు మరింత పెరుగుతాయంటున్నారు అనలిస్టులు.